ప్రియమైన వార్లారా, ఈరోజు బైబిల్లో పేరు కూడా చెప్పబడని ఒక అద్భుతమైన మహిళ గురించి తెలుసుకుందాం. ఆమె సంసోనుని తల్లి, మనోహ భార్య. ఆమె పేరు లేకపోయినా ఆమె విశ్వాసం చరిత్ర మార్చింది. ఆ కాలంలో ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో తీవ్రంగా బాధపడుతోంది. ఈ కుటుంబానికి మరో బాధ. మనోహ భార్యకు సంతానం లేదు. అయినా ఆమె దేవునిపై నిశ్శబ్దమైన విశ్వాసంతో ఉండేది. ఒకరోజు ఆశ్చర్యకరంగా యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. నీవు ఇప్పటివరకు సంతానం లేని స్త్రీ, కాని ఇక నుండి ఒక కుమారునికి జన్మ ఇస్తావు. అతడు దేవునికి నజరీయుడు. అతడు ఇశ్రాయేలు రక్షణ ప్రారంభం అవుతాడు అని అద్భుతమైన వాగ్దానం చెప్పాడు. ఇక్కడ చూడండి, ఆమె ఏ సందేహం చూపలేదు. ఎలా, ఎప్పుడు అని అడగలేదు. ఆమె నమ్మింది. అదే ఆమె ప్రత్యేకత. ఆమె ఈ విషయాన్ని భర్త మనోహకు చెప్పగా, మనోహ దేవునితో ప్రార్థించి దూత మళ్లీ రావాలని కోరాడు. దేవుడు విన్నాడు. దూత మళ్లీ వచ్చింది. ఈసారి బాలుడి గురించి ప్రత్యేక సూచనలు ఇచ్చింది. మనోహ భార్య గర్భంలో ఉన్నప్పుడు మద్యం తాగకూడదు, అపవిత్రంగా ఏదీ తినకూడదు. పుట్టబోయే బాలుడి జుట్టు కత్తిరించకూడదు, ఎందుకంటే అతడు జననం నుండే దేవునికి అంకితం చేయబడ్డ నజరీయుడు. మనోహ దూతకు ఆతిథ్యం ఇవ్వాలని అనగా, దూత అది తిరస్కరించి ఆ బలిని యెహోవాకే అర్పించు అని చెప్పాడు. వారు బలి అర్పించినప్పుడు దూత హోమబలిలోని జ్వాలతో పాటు ఆకాశానికి ఎగిరిపోయింది. ఇదిని చూసి మనోహ భయంతో, మనము చనిపోతాము అన్నాడు. కాని అక్కడే తిరిగి ఆమె విశ్వాసం వెలిగింది. మనల్ని దేవుడు చంపాలని ఉంటే మన బలి ఎలా స్వీకరిస్తాడు? మనకు ఇంత ఆశీర్వాదం ఎలా ఇస్తాడు అని ధైర్యంగా చెప్పింది. చూడండి, ఎక్కడ మనోహ భయపడుతున్నాడో అక్కడ ఆమె విశ్వాసం నిలబెట్టింది. నిశ్శబ్దమైన విశ్వాసమే ఆమె అసలైన బలం. కాలం వచ్చినప్పుడు ఆమెకు కుమారుడు పుట్టాడు. అతనికి సంసోను అని పేరు పెట్టాడు. ప్రభువు ఆశీర్వాదం అతనిపై ఉంది. అతడు ఇశ్రాయేలును రక్షించే దిశగా దేవుడు ముందడుగు వేశాడు. అదే సంసోనుని తల్లి. పేరు లేకపోయినా విశ్వాసంలో మహానుభావురాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ స్ప్రెడింగ్ గాడ్స్ మెసేజెస్ టు ఆల్.